నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు దొరలగడిలో బందీగా తెలంగాణ రాష్ట్రము బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెల్లామణి ముఠా పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్టు 2.5 లక్షల నోట్లు స్వాధీనము న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అసెంబ్లీ ప్రస్తావిస్తా మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ గుంతలమయమైన ముతోల్ ప్రధాన రోడ్లతో అవస్థలెన్నో స్పందించని ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం తెలంగాణ రాష్ట్రము దొరలగడిలో బందీగా ఉందని దానిని విడిపించడానికి బీజేపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను కోరారు. జనగామ జిల్లా మీదుగా సాగిన 3వ సంగ్రామ యాత్ర సందర్భంగా ఇక్కడి చౌరస్తాలో రోడ్డు షో నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేశమంతరెడ్డి, తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షుడు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ మద్దతు వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కష్టపడి కొట్టాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుందన్న ఏం తప్పు ఏం పుణ్యం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ మందులో సోడా వస్తే సంతోషం రాజ్యసభ. ఇలా నా తమ్ముళ్లకు నా అన్నలకు ఉద్యోగం లేదు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 5గురికి ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకేనా మీకోసం భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. కేసీఆర్ నువ్వురా, నీ కాకుంటే ఎర్ర గులాబీలను పట్టుకోనరా, అవసరం వస్తే పచ్చ జెండాను పట్టుకోనరా, ఇంకా అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీలను పట్టుకోనరా. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బల ప్రదర్శన సిద్ధమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎవ్వరికి భయపడం నీ ప్రభుత్వానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్. ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా నీ పీఠం కలుగుతుంది. భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి కార్యకర్త ఛత్రపతి వీర శివాజీ లాగా, భగత్ సింగ్ లాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా గర్జిస్తూ నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పొందబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెల్లామణి ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మేడ్ చౌక్ పోలీసులతో కలిసి ఎంజీబీఎస్ అవుట్ గేట్ వద్ద నిందితులను పట్టుకున్నామని అన్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు మేడ్ చౌక్ పోలీస్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ ఫేక్ కరెన్సీ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో షాకిర్ హుస్లూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉండే అతను ఈ ఫేక్ కరెన్సీస్ తయారు చేస్తున్నాడని తెలిసింది. యాక్చువల్లీ అతను ఎన్ఎస్ కంప్యూటర్స్ జెరాక్స్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. అయితే డబ్బులు తొందరగా సంపాదించాలనే ఉద్దేశంతో తన రిలేటివ్ అయిన సయ్యద్ అన్సర్ మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో ఉన్న అతనితో కాంటాక్ట్ అయ్యి ఈ మనీని సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతనితో ఎక్స్చేంజ్ రేట్ 8,000 ఒరిజినల్ కరెన్సీకి 50,000 రూపాయల ఫేక్ కరెన్సీ ఇస్తాడు. ఈ అన్సార్ అనే అతను ఇక్కడ లోకల్ ఇమ్రాన్ ఫలక్నామా ఉండే అతని ద్వారా ఆ కరెన్సీని ఇంకా మార్పిడి తీసుకురావాలని ట్రై చేశాడు. ఇతను 15,000 ఒరిజినల్ కరెన్సీకి 50,000 ఫేక్ కరెన్సీ ఇచ్చేవాడు. సో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద సౌత్ జోన్ టాస్క్ ఫోర్సు, మిర్చోక్ పోలీసులు ఎంజీబీఎస్ అవుట్ గేట్ మిర్చోక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తూ అక్కడ ఇతను పట్టుకోవడం జరిగింది. ఇమ్రాన్ అండ్ అన్సార్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర 2.5 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుకోవడం జరిగింది. ఈ 100 రూపాయలు, 200, 500, 2,000 రూపాయల నోట్ల డినామినేషన్లో ఉన్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ ఇన్ఛార్జ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్
అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో జరిగింది. రాఘవేంద్ర ఇన్స్పెక్టర్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, అప్పలనాయుడు మీర్చోక్ పిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐలు ఎన్ శ్రీశైలం, నరేందర్, నరసింహులు, షేక్ బురాన్ మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళ నేతృత్వంలో జరిగింది, ఆధ్వర్యంలో జరిగింది. వీళ్ళందరికీ డిపార్ట్మెంట్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి తేవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏఐసిసి కార్యదర్శి మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఫోన్ ద్వారా సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెన్యాల మహేష్ సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపైన రోజు రోజుకు దాడులు, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నిరసిస్తున్న క్రమంలో అనేక పార్టీ నాయకులు మన దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా శ్రీధరబాబు గారిని కాంగ్రెస్ సభ్యులు అడిగారు. వారు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఫోన్ ద్వారా మద్దతు తెలియజేస్తామని చెప్పారు. వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వారు లైన్లో ఉన్నారు. వారికి గోదావరి బార్ అసోసియేషన్ స్వాగతం తెలియజేస్తూ న్యాయవాదుల రిలే నిరాహార మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానంగా మనం చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. ప్రధానంగా చట్టాలకు సంబంధించి చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కృషి చేస్తా ఉన్న లాయర్ సోదరులకు సోదరులందరికీ కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. మొదటి నుంచి కూడా వామన్ రావు గారి దంపతులకు హత్యకు సంబంధించి ఆ రోజు అడ్వకేట్ సోదరులు మొత్తం యావత్ రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అసలైన నిందితులను పట్టుకోండి, శిక్షించండి. దానివల్ల ఈరోజు నిజంగానే ఈ క్రైమ్ పడిపోతుంది. అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోతా ఉంది. అడ్వకేట్ల రక్షణ చట్టం తీసుకురావాలి ఈరోజు అని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈరోజు అడ్వకేట్ వామన్ రావు దంపతులకు సంబంధించి వారి హత్య తదాంతరం వారికి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగాలి. అసలు నిందితులను వదిలిపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. రెండవది, మొన్న ములుగు జిల్లాకు సంబంధించి వరంగల్ బార్ అసోసియేషన్ కు సంబంధించిన అడ్వకేట్ పెద్దలు మళ్ళా ఇంకొకరు ఎవ్వరూ కూడా వారి క్లయింట్ కు సంబంధించి బ్రీఫ్ తీసుకోవాలన్నా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావాలి. నేను లా మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంలో. ఈరోజు గోదావరి బార్ అసోసియేషన్ వారు 2 రోజుల నుంచి వారిని నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక మాట కొడతా ఉన్నారు. రక్షణ ఏ విధంగా ఇద్దామనేది తప్పకుండా నేను గోదావరి మా బార్ అసోసియేషన్ సంబంధించిన అడ్వకేట్ సోదరులకు చెప్తా ఉన్నాను. తప్పకుండా దీన్ని అసెంబ్లీ నడుస్తున్నప్పుడు దాంట్లో కూడా ప్రస్తావన తీసుకొస్తాం. రక్షణ చట్టం తీసుకురావాలి. ఆదిలాబాద్ జిల్లా ముతోల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రోడ్లు గుంతలమయం కావడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. బస్టాండ్కు వెళ్లే ప్రధాన రోడ్డు శివాలయం రోడ్డులో కూడా ఎక్కడ చూసినా భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా బస్టాండు నుండి ఉన్న మలుపు దగ్గర అతిపెద్ద గుంత ఏర్పడడంతో ప్రమాదభరితంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. భువనగిరి జిల్లా వలిగొండ పిఎస్సిఎస్ కార్యాలయం పక్కన గల రాస కాల్వలో 5-6 ఏళ్ల వయసు గల బాలిక మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేకుండా కనిపించింది. గ్రామస్తులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా రామగుండం బి పవరాజ్ గడ్డ వద్ద రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగం సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ సీనియర్ పాత్రికేయుడు కోల లక్ష్మణ్, వివిధ పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొడుకులకు తల్లిదండ్రులకు జన్మించిన మహానాయకుడు మన సర్వాయి పాపన్న గారు. వారు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవారు. అయితే వారు కళ్ళమ్ముకొని జీవితం గడిపించే రోజులలో మొఘలు సామ్రాజ్యవాద సైనికులు కళ్ళు పోయమనొచ్చి కళ్ళు తాగిపోయినాక డబ్బులు కొట్టి తన్నిపోయేవాళ్ళు. సర్వాయి పాపన్న మిత్రుడు కూడా వచ్చి అనుచరుడు మళ్ళా స్థాను వీళ్ళు మళ్ళా తాగి మనల్ని ఏమన్నా అంటారన్న ఉద్దేశంతో మళ్ళీ కళ్ళు తాగి మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా పోతే సర్వాయి పాపన్న అనుచరుడు మీరు డబ్బులు ఎందుకు ఇతను అడిగినందుకు అతను కొట్టినందుకు వాళ్ళు ఒక సిపాయిని మన సర్దార్ పాపన్న నరికి హత్య చేసి వారి దగ్గర తుపాకులు బంగారము మొత్తం తీసుకొని గ్రామంలోకి వెళ్ళిపోయి ఆ బంగారాన్ని డబ్బులనంతా పేద ప్రజలకు వంచి ఆ తుపాకులను పట్టుకొని ఆ ఆయుధాలను పట్టుకొని మంగలి మైసన్న, కుమ్మరి గోవిందు, సాగలి, సర్వాయి వీరు మొత్తం నిమ్న కుల జాతులను అందరినీ 11 మందిని తయారు చేసి ఈ సర్వాయి పాపన్న 12 మందితోటి వీరు దళాన్ని తయారు చేసి అప్పుడే మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాట చేసిన నాయకుడు మన గొప్ప సర్వాయి పాపన్న గౌడు. ఇతను అజ్ఞాతంలో ఉండి జగ్తాడు లోపల దళం సంచరిస్తుంటే అక్కడ దేశముఖులు, జమీందారులు, జాగీరదారులు సర్వాయి పాపన్నను ఏర్పాటు చేసి అక్కడ జగ్తాల లోపల అతను అరెస్ట్ చేసి వీళ్ళ దళనంతా కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ జగిత్యాల జైలు లోపల అక్కడ ఉన్న పోలీసు సిపాయిలను బలహీన వర్గాలు జైల్లో ఉన్నందరూ ఏకం చేసి తుపాకీ విద్యలు నేర్పించి జైలు గోడలు బద్దలు కొట్టి బయటకు వచ్చి ఒక్కొక్క రాజ్యాన్ని కూలగొట్టుకుంటా భువనగిరి సామ్రాజ్యాన్ని, మన వరంగల్ సామ్రాజ్యాన్ని మొత్తం అన్ని కూలగొట్టుకుంటా పేద ప్రజలకు డబ్బు ధనం పంచుకుంటా కూలీలకు ఈ రాజ్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. 12 మందితో తయారైన ఈ సైన్యం 12,000 దాకా తీసుకొచ్చిన మన సర్వాయి పాపన్న పెద్ద గొప్ప నాయకుడు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అట్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను చిన్న తరగతి ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని సిపిఎం, సిఐటియు సంఘాల నాయకులు వై వెంకయ్య, గీట్ల లక్ష్మారెడ్డి ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని వారు సందర్శించారు. వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటించి సంపూర్ణ మద్దతు తెలిపారు. గత 25 రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వీఆర్ఏ హక్కులు లేకపోతే వాళ్ళ సమస్యల అమలు కోసం 25 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ నిరవధిక సభ చేస్తున్నారు. ఆ సభలో ప్రధానమైన డిమాండ్లు కూడా గొంతమ కోరికలు కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన వాగ్దానాలు మాత్రమే. వీఆర్ఓకి 4th క్లాస్ సర్ప్రైజ్ స్కేల్ను మరి అమలు చేయాలని, అట్లాగే 55 సంవత్సరాలు నిండిన ఆ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, మరి వీఆర్ఓలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వడం ఒక ప్రధానమైన డిమాండ్. మనకు తెలుసు మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే బంగారు తెలంగాణ అవుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయ్యా, బంగారు తెలంగాణ అవసరం లేదు, ఆ బంగారు తెలంగాణ మీ కుటుంబం అనుభవించండి, మా కనీసం 2 పూటల తిండి కలిగే ఆ ఉద్యోగం ఉండాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు కోరుకుంటున్నారు. ఎంత ఇవాళ జీతం ఎంత వస్తుంది? 10,500 రూపాయలు వస్తున్నాయి. 10,500 రూపాయలు ఎవరు ఆఫీస్ రావాలన్నా లేకపోతే ఆ గ్రామంలో పనిచేయాలన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ఛార్జీలు పెంచేసింది. గ్యాస్ రేటు పెంచింది, ఉప్పు రేటు పెంచింది, పప్పు రేటు పెంచేసింది, ఇవాళ బస్ ఛార్జీలు పెంచింది, రైల్వే ఛార్జీలు పెంచినాయి, ఇవాళ బస్ ఛార్జీలు పెంచావు,
పిల్లలకు బడిపీజులు పెంచాయి. ఆ రూపాయి సరిపోయే పరిస్థితి లేదు. అందుకోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేరే అడుగుతున్నారు. నువ్వు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించావు. ఆ 3 డిమాండ్లను నీ వాగ్దానం అమలు చేయమని 20 రోజుల కంచి ఒక నిరవధిక సభ చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ మొండి వైఖరితో ఉన్నాడు. అధికారంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఏల ఒక మొండి వైఖరిని అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం బీఆర్ఏలతోనే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది హౌస్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. పర్మనెంట్ చేయడం కాదు, ఉన్న ఉద్యోగాలు కూడా దొరికేస్తున్న పరిస్థితి. అయ్యా, ఏది బంగారు తెలంగాణ అంటే 25 రోజుల నుంచి వర్షాలు వచ్చి ఎండలో వానలో తడుస్తూ టెంటేసుకొని ఈ రాష్ట్రంలో వేలాది మంది వీఆర్ఏలు కూర్చొని ఆకలి కేకలై అడుగుతున్నారు. ఆకలి అన్నం పెట్టు సహా ముఖ్యమంత్రి అడిగితే కూడా ఏమాత్రం కరికరించిన పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ రాష్ట్రంలో మనలాంటి వీఆర్ఏ లాంటి వాళ్ళు అనేక మంది, లక్షలాది మంది, వేలాది మంది ఉన్నారు. నిరుద్యోగులుగా జీతం సరిపోని ఎంప్లాయీస్ గా ఉన్నారు. కేసీఆర్ మోసం చేశాడు, కేసీఆర్ సగా చేశాడు. కేసీఆర్ మరి ఇవాళ ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చి ఇవాళ కేవలం ఆయన మాత్రమే బంగారు తెలంగాణ అనుభవిస్తున్నాడు. ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన కుటుంబ సభ్యులు. అందుకోసమే కేసీఆర్ మేము హెచ్చరిక చేస్తున్నాం. కేసీఆర్ మీ అడుక్కోవటంలో మేము పోరాటం చేస్తూ తిరుగుబాటు చేసి వీఆర్ఏల జీతాలు కోర్టులో సప్లై జీతంలా ఉండాలని కోరుతున్నాం. నువ్వు ఇయ్యకపోతే నీ మెడలు వచ్చి సాధించుకునే శక్తి ఈ రాష్ట్రంలో వీఆర్ఏలకు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకోసమే జీ హుజూర్ అని అయ్యా దండం పెట్టుకొని కాలు మొక్కుతున్న రోజులు పోయినాయి. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి తిరుగుబాటు చేసి సాధించుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వాళ్ళకున్న విషయాన్ని మర్చిపో. అందుకోసమే ఈ రోజు అన్ని సెక్షన్లు తిరుగుబాటు చేస్తున్నాయి. నీ గడ్డ దింపే రోజులు కూడా వచ్చేసి నిన్ను. అందుకోసమే వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని టెంటలు తిరిగి సంఘీభావం తెలియజేస్తుంది. వాళ్ళ పోరాటంలో అగ్రభాగాన ముందు భాగాన్ని నిలబడుతూ ఉంది. వెంటనే సమస్యలు చర్చించాలి, పరిష్కరించాలి. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు వాళ్ళకు మద్దతుగా ఉంటాయని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా బాసర IIIT నుండి మైలాపూర్ వెళ్లే మార్గంలో శుక్రవారం చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా చిరుత దాడి నుండి తప్పించుకున్నానని కోళ్ల వ్యాపారి ఒకరు V3 న్యూస్కి తెలిపారు. ఈ విషయం తెలిసిన ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. కాగా చిరుత సంతరించిన ప్రాంతాలను అటవీ బీట్ ఆఫీసర్ పరిశీలించారు. ఇట్లానే పోయింది కదా, అల్ల ఉంటది అది, ఉండదు సార్, అల్ల జిప్పు పడింది అది. అరే ఉండదు భయ్, ఎట్లా కానీ రెండు మీరు దొక్కుంటా పాదాలు ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఇది కాదే, ఇడొకటి ఆడొకటి ఆడొకటి. IIIT మైలాపూరు ఈ పంట చైన్ల మధ్యలో ఒక చిరుతపులు అగిపించినప్పుడు అట్లు స్థానికుడు ఒక ఆయన చెప్పిండు, మైలాపూర్ ఏరియాలో ఒక చెప్పిండు. కాకపోతే దాని పాదముద్రల కోసం వెతికితే అవి ఎక్కడ ఆగుపించలేదు, భూమి గట్టిగా ఉండడం వలన. ఏదేమైనా చిరుతపులు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది కాబట్టి గ్రామ రైతులు వారి పంట పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కొంచెం
అటు ఇటు చూసుకుంటూ కొంచెం శబ్దాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మా అటవీ అధికారులు మనవి చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో యాదవ సంఘం, ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ తల్లులకు బోనాలు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు నెత్తిన ధరించి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి బొడ్రాయి దగ్గర ఆలయంలో పూజలు జరిపారు. ఆయా కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాన బీజేపీని పటిష్టపరిచి రాబోయే ఎన్నికల్లో భువనగిరి గడ్డపై పార్టీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర నాయకులు చిట్టెడి నరసింహారెడ్డి, చిట్టెడి అభిజిత్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలము ఆరూర్ సిఎన్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు. మా ఊరు గ్రామంలో 76లో కృష్ణారాయణ గురువు ఉండే ఆయన గ్రాడ్యుయేషన్ అయింది. ఆయన ద్వారా నేను శాఖను స్థాపించి 76లో 8 మంది అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ భావనలో పోతున్నందుకు ఇంటర్వ్యూలో ఏపీగా నాయకులు గెలిచి తర్వాత ఆర్ఎస్ఎస్ భువనగిరిలో బీజేపీ జెండా ఎగిరేయాలని ఆలోచనతోనే చేయాలని ఆలోచనతోనే ఈ టైంలో పనిచేయాలని ఫామ్ హౌస్ ఇక్కడ స్టాఫ్ కూడా పనిచేస్తారు. ఇక్కడనే ఉంది గ్రామానికి ప్రతి గ్రామంలో జెండా ఎగరవేయాలని, దిమ్మలు కట్టే అన్ని రకాల ఆర్గనైజ్ చేయాలని ఫుల్ టైం ఇక్కడనే ఉంది. దీనికి పార్టీకి అంకితమయ్యి బీజేపీ జెండా ఎగరవేయడంతో కంకణం కట్టుకున్న తప్ప పార్టీ కూడా కార్యకర్తగా ఉంటారు. ఆయన రాష్ట్ర మెంబరే కాకుండా ఊరు కమిటీ ఎలక్షన్ కమిటీ మన అల్లా అమిత్ షా మోడీలో మెంబరే. అట్లాంటి స్థాయి మెంబరే 7 మెంబర్స్ ఆయన ఒక మెంబర్. ఆ ఆయన ఇద్దరం కలిసి మేము కూడా ఆర్ఎస్ఎస్లో బీజేపీలో కలిసి 40 ఏళ్ళు పనిచేసిన హైదరాబాద్. ఆయన కాశ్మీర్ నుంచి కలిసి నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్నే మ్యారేజ్ చేసుకున్నాక అక్కడ అధ్యక్ష బీజేపీ అనేది హైదరాబాద్ వరకు ఇక్కడ వాస్తవం కూడా ఏం లేదు. ఇంపార్టెంట్ లెక్క కాదు, సర్వేలు చేస్తాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొరలగడిలో బందీగా తెలంగాణ రాష్ట్రము, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి ముఠా పట్టివేత, 2 నిందితుల అరెస్టు, 2.5 లక్షల నోట్లు స్వాధీనము. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అసెంబ్లీ ప్రస్తావిస్తా, మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ. గుంతలమయమైన ముతోల్ ప్రధాన రోడ్లతో అవస్థలెన్నో, స్పందించని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.